హాయ్ నేస్తాలు, ఎలా ఉన్నారు నేస్తాలు? ఈరోజు కథ చెప్పుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మీ వద్దకు తీసుకురావడానికి మాకు సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు కథ స్నేహబంధం. ఒకప్పుడు దూరంగా ఉన్న ఒక రాజ్యంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో రాజు అనే పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి వద్ద ఒక తెల్లని గుర్రం ఉంది. ఆ గుర్రంతో రాజుకి ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఆ గుర్రంతో చాలా ఆనందంగా కూడా ఉండేవాడు. రాజు తన చిన్నప్పటి నుండి గుర్రంతోనే ఎక్కువగా గడిపేవాడు. రాజు గుర్రంతో తన ఊరి చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు షికారుకు వెళ్ళడానికి ఇష్టపడేవాడు. ఒకరోజు రాజు వాళ్ళ తాతయ్యకు గుర్రాన్ని ఎక్కువ రేటుకు అమ్మే అవకాశం వచ్చింది. అసలు గుర్రాన్ని ఎక్కువ రేటుకు అమ్మడం ఎందుకని రాజు ఆలోచించాడు. ఆలోచించి తాతయ్యని అడిగాడు, మనం ఎందుకు గుర్రాన్ని అమ్మడం అని అడిగాడు. దానికి వాళ్ళ తాతయ్య, గుర్రం అమ్మితే మన కుటుంబానికి కావాల్సిన డబ్బు వస్తుంది, అప్పుడు మనం ఆనందంగా జీవించవచ్చు అని తాతయ్య చెప్పారు. అయితే తనకి చాలా ఇష్టమైన గుర్రాన్ని అమ్మడం రాజుకి ఇష్టం లేదు. తాతయ్యని అమ్మవద్దని ఎంత బ్రతిమలాడినా తాతయ్య నిర్ణయంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. ఆ రోజు రాత్రి రాజు తన గదిలోనే ఉన్నాడు. తన గుర్రాన్ని పోగొట్టుకున్నందుకు అలా ఏడుస్తూనే ఉన్నాడు. రాజుని ఓదార్చడానికి వాళ్ళ అమ్మ రాజు దగ్గరికి వచ్చింది. ప్రతి చిన్న విషయానికి ఏడవద్దని రాజు తల్లి రాజుకి చెప్పింది. తరువాత రోజు ఉదయం రాజు తన గుర్రాన్ని తిరిగి కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ గుర్రాన్ని వాళ్ళ తాతయ్య వద్ద కొన్న రేటు కంటే తక్కువ రేటుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దానితో రాజుకి చాలా ఆనందం వేసింది. రాజు చాలా సంతోషంగా గుర్రాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. గుర్రం వల్ల రాజు ఆనందంగా ఉండడం చూసిన వాళ్ళ తాతయ్య సొంతంగా నిర్ణయం తీసుకునేటప్పుడు రాజును కూడా అడిగేవారు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా రాజు బాధపడకుండా చూసుకునేవారు. ఆ రోజు నుండి రాజు మరియు గుర్రం ఎప్పటిలాగే ఊరి చుట్టుపక్కల ప్రదేశాలకు తిరుగుతూ ఆనందంగా గడిపారు. నీతి: మన సొంత నిర్ణయాల వలన మనం బాధపడినా పర్వాలేదు, కానీ ఎదుటివారు బాధపడకూడదు. వారు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం అని ఈ కథ నీతి.